Good morning everybody. Welcome to my channel Vijay Lakshmi. Today's lesson is శ్వాసక్రియ. చూడండి శ్వాసక్రియలో ఏమేమి స్టెప్స్ జరుగుతాయో చూద్దాము. కార్బోహైడ్రేట్లు మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్లు అనేటువంటివి క్రొవ్వులు ప్రోటీన్లు అనేటువంటివి విడగొట్టబడి అంటే ఆక్సీకరణం చెంది నీరు కార్బన్ డైఆక్సైడ్ శక్తి అనేటువంటిది విడుదలవ్వడాన్ని శ్వాసక్రియ అని అంటారు. మనం తీసుకున్న ఆహార పదార్థంలోని కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు క్రొవ్వులు అనేటువంటివి విడగొట్టబడి నీరు కార్బన్ డైఆక్సైడ్ శక్తి అనేటువంటిది విడుదలవ్వడాన్ని శ్వాసక్రియ అని అంటారు. శ్వాసక్రియ అనేటువంటి రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. ఆక్సిజన్ సమక్షంలో కణాలలో జరిగేటటువంటి శ్వాసక్రియను వాయు శ్వాసక్రియ అని అంటారు. దీన్నే కణ శ్వాసక్రియ అని కూడా అంటారు. ఇది కణంలో ఉన్నటువంటి మైటోకాండ్రియాలో జరుగుతుంది. నెక్స్ట్ అవాయు శ్వాసక్రియ. ఆక్సిజన్ అనేటువంటిది అందుబాటులో లేనప్పుడు ఆక్సిజన్ను వినియోగించుకోకుండా జరిగేటటువంటి శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ. ఈ శ్వాసక్రియలో ఈస్టులు క్లాస్ట్రీడియం అనేటువంటి బ్యాక్టీరియాలు అనేటువంటివి ఈ శ్వాసక్రియలో పాల్గొంటాయి. దీని ఫలితంగా ఏం ఏర్పడుతుంది అంటే లాక్టిక్ ఆమ్లం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది కండరాలలో ఏర్పడుతుంది జరిగేటటువంటి శ్వాసక్రియ. అయితే కండరాలలో జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఈ పైరువిక్ ఆమ్లము అనేటువంటిది లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది అవాయు శ్వాసక్రియలు. అయితే ఈస్టులు అనేటువంటివి ఏం చేస్తాయి, ఈ పైరువిక్ ఆమ్లాన్ని ఆక్సిజన్ లభించినప్పుడు ఆల్కహాల్ను విడుదల చేస్తాయి. దీన్ని కిణ్వన ప్రక్రియ అని అంటారు. పైరువిక్ ఆమ్లం అనేటువంటిది విడగొట్టబడి ఆల్కహాల్ ఏర్పడినట్లయితే కిణ్వన ప్రక్రియ అని అంటారు. దీనిలో పాల్గొనేటువంటివి ఈస్టులు మరియు క్లాస్ట్రీడియం అనేటువంటి బ్యాక్టీరియాలు. ఇప్పుడు కణ శ్వాసక్రియ. కణ శ్వాసక్రియ అనేటువంటి దాన్నే వాయు శ్వాసక్రియ అని అంటారు. ఇది కణంలోని మైటోకాండ్రియాలో జరుగుతుంది. అయితే ఈ కణ శ్వాసక్రియలో 3 దశలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి గ్లైకాలసిస్, 2 క్రెబ్స్ వలయము, 3 ఎలక్ట్రాన్ రవాణా అనేటువంటి గ్లైకాలసిస్. ఇది మొదటి స్టెప్. దీనిలో ఏమవుతుంది అంటే మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అణువు అనేటువంటిది విడగొట్టబడి 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా ఏర్పడుతుంది. 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా ఏర్పడుతుంది. నెక్స్ట్ క్రెబ్స్ వలయం. క్రెబ్స్ వలయంలో ఏమవుతుంది అంటే CO2, NADH, FADH2లు, GPTలు అనేటువంటివి ఏర్పడతాయి. అయితే దేని నుండి ఏర్పడతాయి అంటే ఎసిటైల్ కోఎంజైమ్ నుండి ఇవన్నీ ఏర్పడతాయి. తర్వాత ఎలక్ట్రాన్ రవాణా అనేటువంటిది 3వ స్టెప్. దీనిలో ఏమవుతుందంటే ఇప్పుడు క్రెబ్స్ వలయంలో ఏర్పడినటువంటి NADH, FADH2లు ఉన్నాయి కదా, అవి ఎలక్ట్రాన్ ప్రోటాన్లతో కలిసి ఆక్సీకరణ అనేటువంటిది చెందడం వల్ల వాటి నుండి ATPలు అనేటువంటివి ఏర్పడతాయి. ATPలు అంటే ఏం లేదు, శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. అదేవిధంగా ఇందులో ఏర్పడినటువంటి ఇప్పుడు క్రెబ్స్ వలయంలో ఏర్పడినటువంటి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు అనేటువంటివి కలిసి ఆక్సిజన్ అణువు అనేటువంటిది బదిలీ చెంది నీరు అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ చెప్పినాం కదా, శ్వాసక్రియ ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ శక్తి మరియు నీరు అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పినాం. ఇక్కడ ఏం ఏర్పడుతుంది, ATPలు అంటే శక్తి, మళ్ళీ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు అనేటువంటిది ఆక్సిజన్ అణువు. మనం పీల్చుకుంటే లోపలికి వెళ్ళేది ఏంటిది, ఆక్సిజనే కదా శ్వాసక్రియలో పాల్గొన్నది. ఈ ఆక్సిజన్ అణువుతో కలిసి ఏమవుతుంది, నీరు అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఈ మొత్తం శ్వాసక్రియలో ఏమి ఏర్పడుతుంది అంటే 32 ATPలు ఏర్పడతాయి. ఆ ATPల మొత్తం శక్తి అనేటువంటిది 273.6 కిలో క్యాలరీల శక్తికి సమానంగా ఉంటుంది. శ్వాసక్రియ అనేటువంటిది 3 దశల్లో జరుగుతుంది. ఒకటి గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా. గ్లైకాలసిస్ యొక్క అంత్య ఉత్పన్నం ఏంటిది, 2 పైరువిక్ ఆమ్ల అణువులు. క్రెబ్స్ వలయం యొక్క అంత్య ఉత్పన్నం NADH, FADH2లు అన్నట్టు. ఇవే మళ్ళీ ఎలక్ట్రాన్ రవాణాలో ఏం ఏర్పరుస్తాయి, ATPలను ఏర్పరుస్తాయి. మళ్ళీ నీరు కూడా ఏర్పడుతుంది. మొత్తం ఎన్ని శ్వాసక్రియలో మొత్తం ఏర్పడేటటువంటి ATPల సంఖ్య ఎంత అని అడుగుతాడు. అది 38 ATPలు. అది 273.6 కిలో క్యాలరీల శక్తికి సమానమైనది. అయితే ఈ హిస్టరీ తెలుసుకుందాం, ఈ శ్వాసక్రియ యొక్క హిస్టరీ.
అయితే శ్వాసక్రియను ఇంగ్లీష్లో ఏమంటారంటే రెస్పిరేషన్ అని అంటారు. ఆ రెస్పిరేషన్ అనేటువంటి పదము అనేటువంటిది రెస్పైర్ అనేటువంటి లాటిన్ పదం నుండి ఏర్పడేది. అయితే ఆ పదానికి అర్థం ఏంటిది? పీల్చడం అని అర్థం. దీన్ని అయితే లెవోయిజర్ మరియు జాన్ ఫ్రిస్టీ అనేటువంటి వారు వాయువుల యొక్క వినిమయము, మళ్ళీ ఇట్లా వాయువులు ఎట్లా వినిమయం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదలడం, ఈ వినిమయాన్ని గురించి, వాయు మార్పిడిని గురించి పరిశోధనలు చేసారు. అప్పటికి ఇంకా శ్వాసక్రియ గురించి తెలియదు. తర్వాత ఎన్నో పరిశోధనలు చేయడం వల్ల ఫ్రిస్టీ అనేటువంటి ఆయన పీల్చడం అనేటువంటి పదాన్ని కనిపెట్టిండు. ఇంకప్పటికి శ్వాసక్రియ అనే పదం రాలేదు. మళ్ళీ జాన్ డాపర్ అనేటువంటి శాస్త్రవేత్త చాలా పరిశోధనలు చేసి తన మానవ శరీర ధర్మశాస్త్రం అనేటువంటి గ్రంథంలో ఈ శ్వాసక్రియ అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. నా లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.